ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో సేవకులు ఉన్నటువంటి కుటుంబంలో ఒక భార్యాభర్తకి ఒకగానొక బిడ్డ జన్మించాడు కొన్ని సంవత్సరాల క్రితం. తనకు అలాగే కూర్చొని వినండి, పర్వాలేదు. తనకు ఒక చిన్న తమ్ముడు పుట్టాడు 3 సంవత్సరాల తర్వాత. ఆ తమ్ముడు 3 నెలలకే చనిపోయాడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఈ బాబుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచడం ప్రారంభించారు. తనకు అన్నీ ఇవ్వడం ప్రారంభించారు. మంచిగా తన జీవితం కొనసాగుతున్న సమయంలో ఒక విషాదకరమైన సంఘటన ఆ బాబు జీవితంలో జరిగింది. తను ఎంతగానో ప్రేమిస్తున్న, సర్వం తనే అనుకున్న తన నాన్న ఉన్నట్లుండి కనపడకుండా పోయాడు. 3 రోజులు కనపడలేదు. 3 రోజుల తర్వాత ఇంటికి ఒక టెలిగ్రామ్ వచ్చింది, కొన్ని ఫోటోలు వచ్చాయి. ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మీరు గుర్తించగలరా? ఆయన జోబీలో మీ ఇంటి అడ్రస్ ఉందండి అని ఒక ఉత్తరం వచ్చింది. అది తెరిచి చూడగా అందులో కనపడకుండా పోయినటువంటి నాన్న ఒక శవమై ఒక కోనేరు ఒడ్డున పడి, శరీరం అంతా కూడా గుర్తు తెలియని రీతిలో సగభాగం లోపల ఉన్నటువంటి చేపలు తినేసి భయంకరమైన దుస్థితిలో చనిపోయిండుట తల్లి గమనించి బోరున ఏడ్చి, అయ్యో ఈయన నా భర్త అని గుర్తించగలిగింది. బాబు ఎప్పుడైతే నాన్న లేడు అన్న విషయం విన్నాడో అప్పటి నుంచి బాధ, నిరాశ, నిస్పృహలతో, వ్యసనాలతో తన జీవితం 5-6 సంవత్సరాలకే తండ్రి లేని జీవితాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఈ తల్లి 32 ఏళ్ల వయసులో విధవరాలైపోయింది. చాలా దయనీయమైన పరిస్థితి. కానీ తండ్రి యొక్క లేని లోటు ఈ బిడ్డకు తీర్చాలని తల్లి ఎంతగానో తాపత్రయపడి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచాలని ప్రయత్నం చేసింది. కానీ వీడికి ఉన్నటువంటి ఆ వ్యసనం, తండ్రి లేని ఆ జీవితపు వ్యసనం తనను తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి దారితీసింది. 11 ఏళ్ల వయసులో యవనస్తులు, తల్లులు, తండ్రులు ఈ వినాలి ఈ మాటలు, ముఖ్యంగా తల్లిదండ్రులు. చాలా చిన్న వయసులో 11 ఏళ్ల వయసులోనే తన జీవితంలో రాకూడని అలవాట్లు, రాకూడని వ్యసనాలు వచ్చాయి. 11 ఏళ్ల వయసులో సిగరెట్లు, 12 ఏళ్ల వయసులో తాగుడు, 15 ఏళ్ల వయసులో ఒక భయంకరమైన హత్య కేసులో నిందితుడవడం. యవనస్తుడు రోజుకు 50-60 సిగరెట్లు తాగే స్థితికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి అమ్మ ముఖాన కక్కేవాడు, అమ్మను కొట్టేవాడు. 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. 15 ఏళ్ల వయసులో చచ్చిపోవాలనుకున్నాడు. ఈరోజు కొంతమందిని దేవుడు బయలుపరిచాడు. అట్లాంటి పరిస్థితికి వెళ్ళినటువంటి వారిని సంఘంలో కొంతమందిని చూపించాడు. అది మీ కుటుంబ సమస్యల వల్లైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్లైనా కావచ్చు, నిరాశ, నిస్పృహలు, ఓటములు. అట్లాంటి పరిస్థితికి యవనస్తుడు కూడా వెళ్ళిపోయాడు 3 సార్లు. ఒకసారి 30 నిద్ర మాత్రలు వేసుకున్నాడు, ఒకసారి పొలాలకు వేసి పురుగుల మందు ఎండ్రిని తాగేశాడు, ఒకసారి బ్లేడుతో తన నరాలు కోసేసుకున్నాడు. 3 సార్లు కూడా చావునలాగా తాకొచ్చాడు. దేవుని యొక్క కృప ఆ బిడ్డ పైన ఎంతో బలంగా ఉన్నింది, ప్రణాళికలు ఉన్నతం. ఆ తల్లి ఒక నర్సుగా ఒక హాస్పిటల్లో పనిచేస్తూ 3 సార్లు కూడా తల్లే వాడిని రక్షించుకోగలిగింది, బ్రతికించుకోగలిగింది. 11వ క్లాస్కి రాగానే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి రాగానే శరీరాన్ని పాడు చేసుకున్నాడు.
శరీరంతో చేయకూడని పనులు చేశాడు. వ్యభిచారం చేయడం ప్రారంభించాడు 16వ ఏట. తను అనుకున్నాడు, నా జీవితంలో నేను పొందలేని ప్రేమ ఇలాగ పొందవచ్చేమో అని అనుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం, చేసుకోవాలని ప్రయత్నించడం గల కారణం, తన జీవితంలో ప్రేమ లేదు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి లేదంది, చచ్చిపోవాలనుకున్నాడు. లోకపు ప్రేమ దూరం అయిపోయాడు. తల్లి మాత్రం ప్రేమిస్తుంది, కానీ ఆ తండ్రి లేని లోటు తనను చాలా కృంగదీసింది. ఇలాంటి బ్రతుకు 17వ ఏట ఏ యవనస్తునికి, ఏ మనిషికి రాకూడని ఒక భయంకరమైన అలవాటు, వ్యసనం యవనస్తునికి వచ్చింది. డ్రగ్స్ వేసుకోవడం ప్రారంభించాడు, గంజాయి కొట్టడం ప్రారంభించాడు, ఇంజక్షన్లు వేసుకోవడం ప్రారంభించాడు, సారాయి కళ్ళు తాగడం ప్రారంభించాడు. డబ్బులు ఉన్నప్పుడు చాలా విలువైన మత్తు పదార్థాలు తీసుకునేవాడు. డబ్బులు లేకపోతే ఎక్కడికైనా కూడా దిగజారేవాడు. ఇంకు తుడపడానికి వచ్చే వైట్నర్ ద్రవాన్ని కర్చీఫ్లోకి పూసుకొని అలాగ పీల్చేసేవాడు. 10 గంటలు మత్తులోకి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు కనీసం అంటే ఒక 10-12 గంటలు నిద్ర కావాలి తనకు మత్తులో. అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు యవనస్తుడు. వైట్నర్ దొరకకపోతే దగ్గుమందు, మత్తు ఇచ్చే దగ్గుమందు 2 బాటలు తాగేసేవాడు. డ్రగ్స్ అలవాటు పడిన తర్వాత అమ్మను కొట్టడం ప్రారంభించాడు, తల్లిని ముఖాన ఉంచడం ప్రారంభించాడు, అమ్మ ముఖాన కక్కడం ప్రారంభించాడు. చాలాసార్లు వాడి బేదులు, వాడి విరోచనాలు ఆ తల్లికి అడిగింది. తలెత్తుకొని బయటికి వెళ్ళగలిగే పరిస్థితి లేకుండా చేశాడు తల్లికి. అవమానం ఎక్కడికి వెళ్ళినా. మున్సిపాలిటీ కుప్పతొట్ల పక్కల్లో యవనస్తుడు పడిపోయేవాడు తప్పతాగి. విగ్రహాల ముందర, పండుగల సమయంలో విగ్రహాల ముందర తప్పతాగి గంతులు వేసేవాడు, డ్యాన్సులు చేసేవాడు. స్టేజ్ల పైన సినిమా పాటలకు డ్యాన్సులు చేసేవాడు, ఆర్కెస్ట్రాలో సినిమా పాటలు పాడేవాడు. మళ్ళీ ఆదివారం వస్తే సంఘానికి వచ్చి ఫుల్గా తాగి ముందర యవనస్తులతో కూర్చునేవాడు. ఇక్కడికి వచ్చి యూత్తో పాటు నిలబడి తాగి పాటలు పాడేవాడు. తన 3 జోబీల్లో, ముందర 2, వెనకల 3 జోబీల్లోనూ ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక మందు బాటిల్, డ్రగ్స్ ప్రతిరోజు ఉండేటివి. 10వ తరగతి నుంచి 22 ఏళ్ల వయసు వరకు 7 సంవత్సరాలు కత్తి లేకుండా బయటికి పోలేదు. పోలీసుల యొక్క హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన రౌడీ అయిపోయాడు. పేరుగాంచినటువంటి రౌడీలతో స్నేహం చేయడం ప్రారంభించాడు. కాంట్రాక్ట్ మర్డర్లు, సెటిల్మెంట్లు, ఇట్లాంటి భయంకరమైన పాపపు ఈ లోకపు ఊబిలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాలి. ఒకసారి తల్లికి విసుగు వచ్చి వీడు చేస్తున్న పనులను చూసి అని కూర్చోబెట్టుకొని డ్రగ్స్ వేసుకొని వచ్చి ఇలాంటి చేష్టలు చేస్తుండే వాడిని కూర్చోబెట్టి ఒక మాట అంది. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి, వాడు చూడలేకపోతున్నాడు తల్లిని, సిగ్గుతో కాదు మత్తుతో తలెత్తలేకపోతున్నాడు. వాడి తలను అలాగ పట్టుకొని వాడి ముఖంలో ముఖం పెట్టి అంది, ఒరేయ్ నువ్వు నా కడుపున చెడబుట్టేవరా, నీ తమ్ముడు ఒకడు పుట్టి చచ్చిపోయాడు, నువ్వు పుట్టకనే చచ్చిపోయినా బాగుండేది, ఎంత నరకం ఇస్తున్నావు నువ్వు నాకు. మీ నాన్న వాళ్ళ నాన్న నాతో అన్నాడు, అమ్మ నీ ఇంకొక పెళ్లి చేసుకో. అయినా నేను చేసుకోలేదయ్యా, నా జీవితంలోకి భర్త రాగలడు కానీ నీ జీవితంలోకి తండ్రిని నేను తీసుకురాలేను, అన్నిటినీ త్యాగం చేసుకొని నీ కొరకై బ్రతుకుతున్నా, ఎందుకురా నువ్వు నాకు ఇంత కడుపు కోతేస్తున్నావు అని ఏడ్చింది తల్లి, శపించింది. కొడుకుని, బిడ్డల్ని నువ్వు సస్తే బాగుండు అనే దయనీయ స్థితికి ఏ బిడ్డ, ఏ తల్లిని, తల్లిదండ్రులను తీసుకురాకూడదు. అట్లాంటి స్థానానికి వాడు తీసుకొచ్చాడు. ఈ డ్రగ్స్ ప్రభావం వల్ల 6-5 సంవత్సరాలు డ్రగ్స్ వేసుకోవడం వల్ల వాడి శరీరం పాడైపోయింది. స్టెరాయిడ్స్, మత్తు పదార్థాలు తీసుకునేవాడు. ఇంజక్షన్లు వేసుకొని ముఖం అంతా ఉబ్బిపోయింది, గడ్డము, ముఖం అంతా గుర్తు తెలియని పరిస్థితి. ఒబెసిటీ అంటారంటే ఊదుడు, వాపు అంటే లావ్ అయిపోవడం, అలాగైపోయాడు. భయంకరమైన స్థితి.
5-6 సంవత్సరాలు అలాంటి జీవితాన్ని జీవించాడు. వాడు కాలేజ్ నుంచి ఊరికి వస్తే హాలిడేస్లో యవనస్తుల యొక్క తల్లిదండ్రులు తలుపులు వేసేసేవారు, వాళ్ళ బిడ్డల్ని బయటికి పంపించేవారు కాదు. ఎందుకంటే దాదాపు 20-25 మందిని డ్రగ్ అడిక్ట్స్ని చేశాడు. అటువంటి చెడ్డ ప్రభావం వాడి ఊరిలో. ఇలాంటి యవనస్తుడు ఉండకూడదు అన్న ఎగ్జాంపుల్కి వాడే ఫస్ట్ ఉదాహరణ. అలాంటి ఘోరమైన జీవితం, అవమానం పాలైపోయాడు, కుటుంబానికి సిగ్గు. వాడి స్నేహితుడు అన్ని డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి, ఈ శరీరం అంతా కూడా చూడలేకుండా ఉన్నా నేను అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేపిస్తే డాక్టర్ కంప్లీట్ బాడీ చెకప్ చేసి అన్నాడు, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు ఆయన పేరు, ఆయన వయసు 22 అని రాసి అన్నాడు, ఈయనకి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. మెడికల్ వాళ్ళకి అర్థమవుతుంది డాక్టర్స్కి. లోపల ఉన్నటువంటి భాగాలన్నీ కూడా, అవయవాలన్నీ కూడా చెడిపోయాయి. 10% మాత్రమే పనిచేస్తున్నాయి. గుండె కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ ఏవి పనిచేయడం లేదు. వీడు బ్రతికితే ఇంకా 3 నెలలు బ్రతుకుతాడు అని డాక్టర్లు డిశ్చార్జ్ సమ్మరీలో రాసి వాడిని తీసుకొని వచ్చిన స్నేహితునికి ఇచ్చి పంపించేశారు. ఈ మాటలు వాడు విన్నాడు. ఇది జరిగింది ఫిబ్రవరి నెలలో. చెకప్ 3 నెలలు, మార్చి, ఏప్రిల్, మే నెలలో చచ్చిపోవాలి. వీడు అనుకున్నాడు ఇంకెట్లా 3 నెలలే కదా, మంచిగా బ్రతికి చచ్చిపోదాం అనుకుని ఇంకా ఎక్కువ అయిపోయాయి. ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ తాగడం ప్రారంభించాడు. నేను బ్రతకను అని తెలుసు. కానీ నేను చెప్పాను మీకు, దేవునికి వాడి పట్ల ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు చాలా గొప్పవి. గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ. Your future is so secure in God's hand. జగత్ పునాదులు వేయబడక మునిపే ఆ బిడ్డను దేవుడు ఎన్నుకున్నాడు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆ బిడ్డను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఈ 3 నెలల్లో సహజాతీతమైన అద్భుతములు చేయగల సమర్థుడు యేసయ్య ఒక అద్భుతాన్ని తన జీవితంలో చేశాడు. మార్చి నెలలో 6, 7, 8 3 రోజులు ఒక పెద్ద ప్రార్థనా కూటం జరిగింది. EU అనేటువంటి పరిచర్య. ఈ పరిచర్య ద్వారా, ఇవాంజలికల్ యూనియన్ అనే పరిచర్య ద్వారా ఈ యవనస్తుడు ఈ ప్రార్థనా కూటాలని అటెండ్ అయ్యాడు. ఎందుకు అటెండ్ అయ్యాడో తెలుసా? మ్యూజిక్ అంటే ఇష్టం, డ్యాన్సులు అంటే ఇష్టం, పాటలంటే ఇష్టం కాబట్టి అదొక్కటి తనని ఆకర్షించింది. వెళ్ళాడు. బైబిల్ తీసుకుపోలేదు. డ్రగ్స్ తీసుకున్నాడు, సిగరెట్లు తీసుకున్నాడు, మందు బాటలు తీసుకున్నాడు. ఆ 3 రోజులు వాటిని సేవించాడు. 6, 7 అయిపోయింది. 8వ తేదీ చివరి రోజు, చివరి సెషన్లో ఇక్కడ ఒక సేవకుడు నిలబడుకొని, ఒక సువార్థికుడు నిలబడుకొని వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు. మనం మీటింగ్ ముగించుకోబోతున్నాం. ఈ హాల్లో ఉన్నటువంటి వారు, ఇందాక నేను ఇచ్చినటువంటి ఆల్టర్ కాల్, దీన్ని ఆల్టర్ కాల్ అంటారు. బలిపీఠం దగ్గరికి రావడానికి, నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఇచ్చేటువంటి పిలుపు, సువార్థికుల పిలుపు. ఆయన అన్నాడు, ఇక్కడ ఎవరైనా యేసయ్యను నమ్మనటువంటి వారు ఉన్నట్లయితే మీరు బలిపీఠం దగ్గరికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. మొదటిసారి ఆ మాట అన్నాడు. చివరి బెంచ్ లాస్ట్లో కూర్చొని ఉన్నాడు యవనస్తుడు. ఫుల్గా తాగున్నాడు, డ్రగ్స్ వేసుకొని ఉన్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, మత్తులో ఉన్నాడు. ఈ మాటలు చెవున పడ్డాయి కానీ స్పందన లేదు. రెండవసారి మళ్ళీ అదే మాట అన్నాడు ఈయన. ఇంకొక విషయం చెప్తున్నా, ఈయనకు ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఈయన ఎవరో తెలియదు. కానీ పైన దీనంతటిని కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. రెండవసారి అయిపోయింది, అలాగే ఉన్నాడు యవనస్తుడు. 3వసారి ఈయన అన్నాడు, చివరిదిగా 3వసారి నేను ఈ మాట మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నా. ఈ హాల్లో కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా మీ తండ్రి ప్రేమను పోగొట్టుకున్న వారు ఉన్నారా? ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మీ జీవితంలోకి ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నా. నువ్వు కోల్పోయిన నీ ఆరోగ్యము, నువ్వు కోల్పోయిన నీ ఆకారము, నువ్వు కోల్పోయిన నీ గౌరవము, నువ్వు కోల్పోయిన నీ పరిశుద్ధత, అన్నిటికంటే మించి
నువ్వు కోల్పోయిన నీ తండ్రి ప్రేమను నీ జీవితంలోకి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు. ఈ మాటలు రిపీటెడ్గా ఎకో శబ్దముతో అలాగ రిపీట్ అవుతూ ఈ యవనస్తుని యొక్క చెవులో పడ్డాయి. ఒక్కసారిగా ఉలికిరి పడ్డాడు, భయపడిపోయాడు, వణుకుతున్నాడు, గొంతు ఆరకపోతుంది. ఎప్పుడు అలాగ జరుగుతుందో తెలుసా? తన జీవితంలో డ్రగ్స్ దొరకనప్పుడు, వాటి కొరకు వెతికేటప్పుడు, డబ్బులు లేనప్పుడు ఆ టెన్షన్లో వాడికి గొంతు ఆరకపోతుంది. అది కావాలి, ఏదో ఒకటి కావాలి, తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ సువార్థికుడు ఈ మాట అన్నాడో భయపడిపోయాడు. ఈయనకి ఎలాగ తెలుసు నా గురించి, నా జీవితం ఈయనకి ఎలాగ తెలుసు? తండ్రి లేని జీవితాన్ని అనుభవిస్తున్నది నేనే కదా. నా జీవితంలో సిగరెట్లు, తాగుడు, వ్యభిచారము, అమ్మాయి ప్రేమ, డ్రగ్స్, రౌడీయిజం, గుండాయిజం ఇవేవి ఇవ్వలేనటువంటి నా తండ్రి ప్రేమను ఈ యేసయ్య గన ఇవ్వగలిగితే నాకు ఆ యేసయ్య ప్రేమ కావాలి అని మొండిగా లేచాడు. నడవలేకపోతున్నాడు, అడుగులు వేయలేకపోతున్నాడు, తూలుతున్నాడు, వెనకాల కూర్చొని ఉన్నాడు. రావాలి అన్నటువంటి ఆశ రాలేకపోతున్నాడు. ఎలాగోలాగో ఆ తండ్రి ప్రేమ అన్న మాట తనకు అలాగే తప్పటడుగు వేస్తూ తూలుతూ బలిపీఠం దగ్గరకు వచ్చాడు, ఆల్టర్ దగ్గరకు వచ్చాడు. ఇందాక ఈ బిడ్డ ఇచ్చింది చూసారా, దిస్ గర్ల్. ఐ డోంట్ నో హూ యు ఆర్, బట్ దేవుడు నేను బలంగా వాడుకోబోతున్నాడు రాబోయే రోజుల్లో. యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బీ అ టెస్టిమనీ. ఒక సాక్ష్యంగా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును దేవుడు వాడుకోబోతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ వెరీ 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 పవర్ఫుల్లీ. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు ప్లేసెస్. దేశ విదేశాల్లో దేవుడు నిలబెట్టి నేను సాక్షిగా వాడుకుంటాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో ముందుకొచ్చాడు. మోకాళ్ళు ఉన్నాడు. ఒక అరగంట సేపు కిందపడి దొర్లాడాడు. ఈ అమ్మాయికి ఇక్కడ స్థలం లేదు, కానీ షీ వాస్ వీపింగ్ అండ్ క్రయింగ్ లైక్ దాట్. తన గతం ఏంటో నాకు తెలియదు, గాడ్ నోస్. బట్ యవనస్తుడు ఇక్కడికి వచ్చాడు, కింద పడ్డాడు. ఒక దయ్యం పట్టిన వాడిలాగా దొర్లుతూ రొమ్ములు కొట్టుకొని ఏడవడం ప్రారంభించాడు. గాడ్ ఈస్ బెస్టోయింగ్ ఎ మినిస్ట్రీ. ఐ టోల్డ్ యూ దిస్. నీ భుజస్కంధాల పైన దేవుడు ఒక పరిచర్యను ఉంచబోతున్నాడు. యవనస్తుల మధ్యలో, యవ్వన స్త్రీల మధ్యలో దేవుడు నేను వాడుకోబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. ఒక ఎస్తేర్ లాగా దేవుడు నేను వాడుకోబోతున్నాడు. లైక్ ఎస్తేర్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ ప్రేయర్ వారియర్. ఎస్, హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వెవరో నాకు తెలియదు. దట్స్ నాట్ గోయింగ్ టు బి యువర్ ప్రొఫెషన్. నో ఫోటోగ్రఫీ, బట్ యూ విల్ విన్ సోల్స్ ఫర్ జీసస్. దేవుని కొరకు ఒక సువార్థికుడిగా దేవుడు నేను మలచబోతున్నాడు. యువర్ టెస్టిమనీ అండ్ యువర్ లైఫ్ విల్ బి ఎ గాస్పెల్. ఒక సువార్తగా నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఐ డోంట్ నో వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇస్, ఐ డోంట్ నో హూ యు ఆర్, బట్ బలముగా దేవుడు నేను వాడుకోబోతు. ఇక్కడ మాత్రం కాదు, లిసన్ టు దిస్ అండ్ సీల్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ దేశమే కాదు, ఈ దేశం బయట కూడా దేవుడు నేను వాడుకోబోతున్నాడు. యువర్ లైఫ్ ఇస్ సో సెక్యూర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. యవనస్తు ఇక్కడికి వచ్చాడు, ఏడ్చాడు, దొర్లాడు, రొమ్ములు కొట్టుకున్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా. ఈ 3 రోజుల మీటింగ్కు ముందు కూడా ఒక వ్యభిచారి ఇంటికి వెళ్ళొచ్చాను అని ఏడుస్తూ వ్యభిచారం చేసి వచ్చానయ్యా. ఈ 3 రోజుల మీటింగ్లో తాగానయ్యా. ఈ 3 రోజుల మీటింగ్లో డ్రగ్స్ తీసుకున్నాను. నాలాంటి ఘోరమైన పాపి నీ ముందు నిలబడడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభు అంటూ అరగంట సేపు ఏడ్చాడు. ఏడ్చి స్పృహ వచ్చిన తర్వాత, కాన్షియస్నెస్లోకి లేచి నిలబడ్డాడు. జోబీలు తడుముకుంటున్నాడు. జోబీలో ఏదో ఉన్నట్లు అనిపించింది, తీశాడు. సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. ఇటువైపు తడుముకున్నాడు, ఏదో ఉన్నట్లు అనిపించింది. మందు బాటిల్ వచ్చింది. వెనకలు తడుముకుంటున్నాడు.
వాడికి తెలిసి ఏదో ఉంది. వెనకాల నుంచి తీగానే డ్రగ్స్ వచ్చాయి. సిగరెట్టు, డ్రగ్స్, మందు, ఆ మూడుటిని అలాగా చూస్తూ నిలబడిపోయాడు. అవేంటివో గుర్తించలేకపోయాడు. అరగంటలో అవేంటివో మర్చిపోయాడు. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నాడు. ఒక డస్ట్బిన్ ఉంటుందని డస్ట్బిన్ చూశాడు. వెళ్ళి డస్ట్బిన్లోకి వాడిని పడేశాడు. మళ్ళీ వచ్చి మోకరించాడు. 2 చేతులు ఎత్తి ఏడుస్తున్నాడు. ఈ బిడ్డలాగా ఏడుస్తున్నాడు. ఆ అరగంట సేపు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఆ యవనస్తుని దేవుడు అగ్ని కొలిమిలో నుంచి తీసుకొని వెళ్ళాడు. తన జీవితంలో ఉన్న మలినాన్నంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో కాల్చాడు. కలుపు మొక్కల్ని ఆ బిడ్డ జీవితంలో నుంచి దేవుడు తీసివేశాడు. ఉన్న ప్రతి ఒక్క దురాత్మలు. ఈ యవనస్తుడు 16వ ఏట నుంచి 22 వరకు 6 సంవత్సరాలు పోనోగ్రఫీకి బానిసైపోయాడు. పోనోగ్రఫీ అంటే తెలుసా? బ్లూ ఫిలింలు, అశ్లీల చిత్రాలు టీవీల్లో వేసుకొని చూడడం. యవనస్తులు చాలామంది బానిసలు అయిపోతున్నారు ఇప్పుడు దానికి. అలాంటి దానికి బానిస అయిపోయాడు. ఇంకా భయంకరమైన పనులు చేయడం ప్రారంభించాడు. వీటిని అన్నిటినీ, దురాత్మలన్నిటినీ కూడా దేవుడు కాల్చివేశాడు. అరగంట సేపు లేచి నిలబడ్డాడు. ఈ సువార్థికుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పైన తలపైన చేయి పెట్టాడు. ఇందాక నేను చేసిన ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ వారి కుడి చేతిని చాచమన్నాడు. ఆ బిడ్డ వైపు చాచాడు. దేవుని యొక్క వాక్యంలోని సువార్తకు సంబంధించిన మాటలన్నీ యోహాను 3:3, రోమా 10:9, యేసే ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారు, ఒకడు నూతనంగా జన్మిస్తేనే కానీ ప్రభు రాజ్యాన్ని చూడలేడన్న మాట. యోహాను 6:38, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి. యోహాను 3:16, దేవుడు లోకం. ఈ మాటలన్నీ కూడా ఆ బిడ్డ జీవితంలోకి పలికి పశ్చాత్తాప ప్రార్థన ఆ బిడ్డతో చేయించాడు. మళ్ళీ చేయించి మార్చ్ 8వ తేదీ సంపూర్ణంగా ప్రాణాత్మ దేహములను శరీరములను ఆ బిడ్డ ఆ రోజు యేసయ్యకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తును కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. డాక్టర్లు ఎంత గడువు ఇచ్చారు? 3 నెలలు. ఎప్పుడు చచ్చిపోవాలి? మే నెలలో. మీటింగ్ అయిపోయింది. 3 రోజుల మీటింగ్. గ్రూప్ ఫోటో తీసుకున్నారు. సంతోషంగా కాలేజీకి వెళ్ళిపోయాడు. డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాశాడు. సంతోషంగా గంతులు వేస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. నేను రక్షింపబడ్డాను అని చెప్పడానికి సంతోషంతో. దాన్ని ఏమంటారో తెలుసా? రక్షణానందం అంటారు. ఉర్రూతలూగుతూ వెళ్ళాడు. మొట్టమొదట వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ బాబాయ్ గారు పేరుగాంచిన, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఒక మంచి దైవజనుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు చెప్పడానికి నేను రక్షింపబడి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయనే వచ్చాడు ఆయనకు సువార్తను ప్రకటించడానికి. డ్రగ్స్ వేసుకొని ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న పైకి, బాబాయ్ పైకి కొడవలు ఎత్తుకొని వెళ్ళాడు మత్తులో చంపడానికి. నీ బిడ్డలకు చెప్పుకో, నాకు చెప్పాల్సిన అవసరం లేదు సువార్త. అంత రెబెలియస్గా ఉండేవాడు. వాళ్ళ చిన్నాన్న నమ్మలేదు. ఈడు మారాడు అని అంటే వాళ్ళ చిన్నాన్న అసలు నమ్మలేదు. అక్కడి నుంచి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. స్నేహితులు అందరూ కూర్చొని తాగుతున్నారు. వాళ్ళతో అన్నాడు, నా జీవితం మారిపోయిందిరా, నా జీవితం పరివర్తన చెందింది, నేను దేవుని నమ్ముకున్నా, యేసయ్యని నమ్ముకున్నా, మారు మనసు పొందా, రక్షణ అనుభవం లేకొచ్చానంటే స్నేహితులు నవ్వారు తాగుతూ. మమ్మల్ని జడగొట్టేశాడు అబ్బా, ఇప్పుడు ఈయన మారిపోయాడు అంటున్నాడని ఎగతాళి చేశారు, నవ్వారు. చివరికి ఇప్పుడు తల్లులు తండ్రులు వినాలి. చివరికి తనకు మిగిలినది ఒకే ఒక వ్యక్తి చెప్పుకోవడానికి. ఎవరు? అమ్మ. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది. అలాగా ఆమెని కూర్చోబెట్టాడు చైర్లో. మమ్మీ రా అని. వాళ్ళ అమ్మ మోకాల దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను పట్టుకొని ఆమెను ముద్దులు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ ముఖం తీడుతున్నాడు. వాళ్ళ అమ్మ కడుపుకు ముద్దు పెడుతున్నాడు, బుగ్గలకు ముద్దు పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా చెప్పు. అలాగ చేసినప్పుడల్లా ఏదైనా ఒకటి అడుగుతాడు వాడు. దాని తర్వాత డబ్బులు అలాగ అడుగుతాడేమో అనుకొని, ఏం కావాలయ్యా నీకు చెప్పు అంటే, నాకేమొద్దు మమ్మీ, నాకు కావాల్సింది ఒకటి, నువ్వు నేను చెప్పే మాట నమ్మాలంతే. ఎవరు నమ్మడం లేదు మమ్మీ,
అని ఇంకా ఏడవడం ప్రారంభించాడు. చెప్పురా, పర్లేదు, నేను నమ్ముతాను, చెప్పు అంత. వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ కాళ్ళకు ముద్దు పెట్టాడు, చెప్పాడు, నీ బిడ్డ రక్షింపబడ్డాడు, నీ బిడ్డ మారు మనసు పొందాడు. ఒకప్పుడు నువ్వు సస్తే బాగుండు అని కోరుకున్నావు, చూసావా, ఆ బిడ్డ బ్రతికి నీ దగ్గరికి తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మమ్మీ, ఇది ఎవ్వరు నమ్మడం లేదు, నువ్వన్నా నమ్మాలి అన్నాడు. ఒక్క మారుగా వాడిని పట్టేసుకుంది. ఆమె ఏడవడం ప్రారంభించింది, వాడిని ముద్దులు పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ తల్లికి అన్నీ తెలుసు. చాలాసార్లు వాడిని ఎక్కువ డ్రగ్స్ వేసుకొని వచ్చినప్పుడు చేతులు కాళ్ళకి గొలుసులు కట్టేసి బయట తలుపు వేసుకొని వెళ్ళిపోయేది, ఏమైనా చేసుకుంటాడేమో అని. వాడి విషయాలన్నీ తెలుసు. వాడు 3 నెలల్లో చనిపోతాడన్న విషయం కూడా స్నేహితుడు ఫోన్ చేసి తల్లికి చెప్పేశాడు. తల్లి అంది, నేను చేయగలిగిందల్లా చేశానయ్యా, ఇక ఒకటి మిగిలింది, వాడి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అంతే అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసి గట్టిగా బిడ్డను పట్టేసుకొని ముద్దులు పెట్టి, ఇంతకుముందు ఒక చేత్తో ఇలాగ పట్టుకొని, నువ్వు సస్తే బాగుండు, నువ్వు నా కడుపున చెడబుట్టావన్నటువంటి తల్లి ఈసారి ఏం చేసిందో తెలుసా? 2 చేతులతో ముఖాన్ని అలాగ పట్టుకొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది, ఒరే చిన్ని, ఈరోజు వస్తుందని నాకు తెలుసురా. నువ్వు నన్ను కొట్టినా, నువ్వు నన్ను తిట్టినా, నా ముఖాన ఊంచినా, నీ వాంతి నా పైన పడినా, నీ బేదులు నేను కడుగుతూ ఉన్నా, 22 సంవత్సరాలు నా యేసయ్య కాళ్ళు పట్టుకొని, అమ్మా నా కొరకు ఏడవకండి కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్న వాగ్దానం పట్టుకొని 22 సంవత్సరాలు నా బిడ్డ కొరకు నేను ప్రార్థన చేశాను. ఈరోజు నా యేసయ్య నా ప్రార్థనకు ఆమేన్ అన్నాడు. నా బిడ్డను మళ్ళీ తిరిగి బ్రతికి తీసుకుని వచ్చాడని బైబిల్ తీసుకురా అంది. యవనస్తునికి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బైబిల్ తీసుకొచ్చాడు. బైబిల్ పట్టుకొని ఆ తల్లి అన్న మాట ఏంటో తెలుసా? ఒరేయ్, నువ్వు రక్షింపబడ్డావని గత్తులు వేస్తున్నావు, తల్లిగా ఈ మాటలు పలుకుతున్నా చూడు, ఇది ఆశీర్వాద పలుకులుగా నా తీసుకో, ప్రవచన వాక్కులుగా నా తీసుకో. నా బిడ్డ రక్షింపబడ్డం కాదు, నా బిడ్డ దేవుని సేవకుడు అవుతాడు. నీలాంటి వారి మధ్యన దేశ విదేశాల్లో దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి బలముగా వాడుకోవడం నేను చూస్తాను, దాని తర్వాత చనిపోతానంది. ఆ మాటకు కూడా దేవుడు ఆమేనన్నాడు. తల్లి చూస్తుండగా, కొన్ని సంవత్సరాల తల్లి బ్రతికింది, వాడితో ఉంది. తల్లి చూస్తుండగా 44 దేశాల్లో బైబిల్ పట్టుకొని దేవుని సువార్తను ప్రకటించడం ఈ బిడ్డ ఆ తల్లి కల్లారా చూస్తుండగా చేయగలిగాడు దేవుని కొరకు. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఇంకొక 4 దేశాలకు ఆ కొడుకుని తీసుకొని, ఆఫ్రికా దేశానికి తీసుకొని వెళ్ళాడు. 1 గంట సేపు ప్రసంగం, తన సాక్ష్యం చెప్పడం ద్వారా 7.5 లక్షల ఆఫ్రికా ప్రజలు ఆ సువార్తను వినగలిగారు. ఈరోజు 22 సంవత్సరాల్లో చనిపోవాల్సిన యవనస్తుడు 52 సంవత్సరాల వాడయ్యాడు. 30 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. అంతేకాదు, లేని వాటిని ఉన్నవాటిగాను, ఉన్న వాటిని లేని వాటిగాను, శూన్యములో నుంచి ఆకాశమును భూమిని సృష్టించగల సామర్థ్యమున్న నా యేసయ్య ఆ యవనస్తుని యొక్క జీవితంలో కుళ్ళిపోయిన భాగాల్ని పునర్నిర్మించడం ప్రారంభించాడు. సహజాతీతమైన కార్యములు చేయగల సమర్థుడు యేసయ్య ద్వారానే ఈ కార్యము సాధ్యమయ్యింది. ఈరోజు ఆ యవనస్తుని నూజివీడు పట్టణానికి తీసుకొని వచ్చాడు. తల్లి ముఖాన ఊంచి కక్కి, తల్లిని కొట్టి బాధపరిచి, చిన్న వయసులోనే భయంకరమైనటువంటి చెడు వ్యసనాల్లో పడిపోయి, ఈరోజు తల్లి చనిపోయి పరలోకంలో దేవుని ఎదుట కూర్చొని ఉన్న గర్వముతో, సంతోషముతో ఆ తల్లి యొక్క ముఖంలో చిరునవ్వును తీసుకొని వచ్చినటువంటి దేవుని కృప ద్వారా ఆ తల్లి చేసిన ప్రార్థన ద్వారా రక్షింపబడిన యవనస్తుని నేనే.
అమ్మలాధరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. అమ్మలాధరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. 6 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి చనిపోయింది. నాకు లోకరీత్యా నా జీవితం పైన వేసేటువంటి ముద్ర ఏంటో తెలుసా? అనాథ. కానీ దేవునికి స్తోత్రం, నా పరలోకపు తండ్రి నా యేసయ్య తల్లిగా తండ్రిగా ఈ రోజుటి వరకు ఆయన వచ్చు వరకు నన్ను నడిపించే దేవుడు, ఇక్కడ ఉన్న వారిని నడిపించే దేవుడు ఆయన. నీలానను ఎరిగి ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకొన్నవారు లేరయ్యా. పాడండి. నీలానను ఎరిగి ఉన్నవారు లేరయ్యా, నీలానను హత్తుకొన్న వారే లేరయ్యా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. తల్లిదండ్రులు లేనివారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒకవేళ నాన్న లేనివారు, అమ్మ లేనివారు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మ నాన్నల్లో ఎవరైనా ఒక్కరిని కోల్పోయిన వారు, ఇద్దరిని కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు అమ్మ ఈ పాట ద్వారా. కళ్ళు మూసుకుందాం. సౌండ్ పెట్టుకున్నానా? కొంచెం నీ కీబోర్డ్ సౌండ్ పెంచుకో. అమ్మలాధరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. పాడాలి. అమ్మలాధరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. నీలానను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలానను హత్తుకొన్న వారు లేరయ్యా, నీలానను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలానను హత్తుకొన్న వారే లేరయ్యా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. 2 చేతులు పైకెత్తి. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. చెప్తామా? అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. అమ్మలాదరించి ఓ నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్య. పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ మంచు వలె దానిని కరిగింప చేయగల సామర్థ్యమున్న దేవానికి స్తోత్రమయ్యా. కనుపాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి నా గురించి తలంచువాడా, నీకు స్తోత్రము తండ్రి. పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా. చెప్తామా?
పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా. పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా. పర్వతమై శ్రమలు నన్ను అడ్డగించు వేళ దాని మంచు వలె కరిగింప చేయువాడా. కనుపాపలా నన్ను కాయువాడా. అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా. కనుపాపలా నన్ను కాయువాడా. అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితము. అందరం రెండు చేతులు పైకెత్తి, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మలా ఆదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని పాడతాం ఈ పాట. వీళ్ళు లేకపోయినా కూడా నన్ను పోషించే దేవుడు నీవేనయ్యా. నా యేసయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా. నీలా నన్ను హత్తుకొన్న వారు లేరయ్యా. నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా. నీలా నన్ను హత్తుకున్న వారే లేరయ్యా. నీవు చాలు నా జీవితములు యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. ఓ నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అయ్యా, ఎన్నోసార్లు బలహీన స్థితిలో నేనున్నాను. అయ్యో నాకు నాన్న లేడే, అయ్యో నాకు అమ్మ లేదే, నేను దిక్కులేని వాడును, దిక్కులేని దానని అయిపోయానే, నాకు ఈ లోకంలో ప్రేమించేవారు ఎవ్వరూ లేరే అని నేను కృంగిపోయానయ్యా. కానీ నా బలహీన స్థితిలో నా బలమును నీకు ఇస్తానని నన్ను బలపరిచి నన్ను నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రమయ్యా. నా అడుగులో అడుగేసి నన్ను నడిపించే దేవా, అన్ని వేళలా నాకు తోడై ఉండే దేవా, నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవా. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా. నా అడుగులో అడుగేసి నడచువాడా, అన్ని వేళల తోడై ఉండువాడా. నా అడుగులో అడుగేసి నడచువాడా, అన్ని వేళల తోడై ఉండువాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. చెప్తామా, నీవు చాలు తండ్రి, నీవు చాలు నా జీవితములో. యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. మరొకసారి రెండు చేతులు పైకెత్తి, నీవు చాలు, నీవు చాలు నా జీవితములో. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, నీవు చాలు నా జీవితములో. మా అమ్మున్నా నాన్న ఉన్నా లేకపోయినా,
నీవు చాలు నా నాకు తోబుట్టులున్నా తోబుట్టువులు లేకపోయినా, నీవు చాలు నా జీవితం, భార్య ఉన్నా భర్త ఉన్నా లేకపోయినా, నీవు చాలు నా జీవితం, ఓ యేసయ్యా చాలు నా జీవితం, నాకు ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు నాకు ఆరోగ్యమున్నా ఆరోగ్యము లేకపోయినా, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మలాదరించి ఓ నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలా నన్ను హత్తుకొన్న వారు లేరయ్యా, శబ్దమా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలా నన్ను హత్తుకున్న వారే లేరయ్యా, నీవు చాలు నా జీవితములు యేసయ్యా, నీవు చాలు నా జీవితములో ఓ యేసయ్యా, చాలు నా జీవితము నా నా జీవితము ఓ యారారందే, నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, అమ్మలాదరించి నాన్నల పోషించి భుజములపై మోసిన నా యేసయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, మీరే పాడాలి, నీలా నన్ను హత్తుకున్న వారు లేరయ్యా, నీలా నన్ను ఎరిగి ఉన్న వారు లేరయ్యా, నీలా నన్ను హత్తుకున్న వారు లేరయ్యా, ఓ నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు.